నమస్కారం, సుఖీభవ్కు స్వాగతం. ఈరోజు సుఖీభవ్లో షుగర్ ని తగ్గించే ఆహార నియమాలివే. పరీక్షల వేళ ఆరోగ్యం భద్రం. కీటో డైట్ తో మధుమేహానికి చెక్. పిత్తాశయములో క్యాన్సర్ ప్రమాదమా? ఇంకా హెల్త్ టిప్. షుగర్ బారిన పడ్డాక దాన్ని అదుపులో ఉంచుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. నిత్యము మందులు మింగడంతో పాటు ఆహారంలో 1.25 పథ్యాలు మొదలు పెడతాం. అలవాటు లేకపోయినా వ్యాయామం చేయటాన్ని అలవాటు చేసుకుంటూ ఉంటాం. అయితే వీటితో పాటు రోజువారీ ఆహారంలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కొన్ని రకాల ఆహారాలను ఎక్కువగా తీసుకోవటం, మరికొన్నింటిని దూరంగా పెట్టడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థిరంగా చక్కగా అదుపులో ఉంటుందని చెబుతారు నిపుణులు. షుగర్ జబ్బును అదుపులో ఉంచే ఆహార నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ జబ్బు పేరులోనే తీపి. ఒకసారి దీని బారిన పడితే ఇక జీవితమంతా చేదే. రక్తంలో చక్కెర శాతాన్ని అదుపులో ఉంచేందుకు నిత్యం మందులు మింగాలి. తినే ఆహారంలో తీపి లేకుండా త్వరగా అరిగిపోని ఆహారాలను చేర్చుకోవాలి. వీటికి తోడు శరీరానికి చాలినంత శ్రమను కల్పిస్తుండాలి. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నప్పుడే మధుమేహం మన అదుపులో ఉంటుంది. అయితే షుగర్తో బాధపడుతున్నప్పుడు ఏం తినాలో ఏం తినకూడదో అన్న అనుమానాలు చాలా మందిని వేధిస్తుంటాయి. ఈ సందేహాలతోనే ఆహారంలో 1.25 పథ్యాలు పాటించడం మొదలు పెడతారు. అన్నం మానేస్తారు, ఒట్టి చపాతీలే తీసుకుంటారు. స్వీట్లు, తీపి పదార్థాలకు, చివరికి పండ్లకు కూడా దూరంగా ఉంటారు. నిజానికి షుగర్ జబ్బుకు పథ్యాలు పాటించాల్సిన అవసరం లేదు. అన్ని రకాల ఆహారాలను తీసుకుంటూనే ఆహారంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని చెబుతారు పోషకాహార నిపుణులు. మధుమేహము ఉన్నవాళ్ళు ఫస్ట్ పాటించాల్సింది ఏంటంటే టైమ్లీ మీల్స్ అన్నమాట. చాలామందికి అపోహ ఏముంటుందంటే మధుమేహం వచ్చినప్పుడు మీల్ స్కిప్ చేస్తే షుగర్ కంట్రోల్ అవుతుంది అని అపోహ ఉంటుంది. కానీ అది అలా కాకుండా మనం ఎప్పుడైతే టైం టు టైం ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటామో, అంటే ప్రతి 4 గంటలకు ఒకసారి మేజర్ మీల్స్, అంటే పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనము, రాత్రి భోజనము, దాని మధ్యలో కూడా ఏదన్నా లైట్ స్నాక్ లాంటిది ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ అనేది చాలా వరకు మనకు కంట్రోల్లో వస్తుంటాయి. టైమ్లీ మీల్స్తో పాటు మనము ఎప్పుడైతే పీచు పదార్థం అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటామో అప్పుడు కూడా చాలా వరకు మన షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లో వస్తాయండి. పీచు పదార్థం అంటే మనకు ఓవరాల్గా ఫ్రూట్స్, వెజిటబుల్స్లో అయితే డైరెక్ట్ పీచు పదార్థం ఉంటుంది. దాంతోపాటు ఇంకా కొన్ని ఫుడ్ ఐటమ్స్లో లైక్ జొన్నలు కానివ్వండి, సజ్జలు కానివ్వండి, దంపుడు బియ్యము, పొట్టుతో ఉన్న పప్పులు, ఇలాంటి వాటిల్లో కూడా మనకు పీచు పదార్థం అనేది ఉంటుంది. సో మనం ఎప్పుడైతే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ ఈ సింపుల్ షుగర్స్ని, సింపుల్ కార్బోహైడ్రేట్స్ని మనం తగ్గించుకుంటూ ఎక్కువగా ఫైబర్ అంటే పీచు పదార్థం ఉన్నగల ఫుడ్ ఐటమ్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటామో అప్పుడు చాలా వరకు మన షుగర్ లెవెల్ అనేది ఆటోమేటిక్ కంట్రోల్ అనేది వచ్చేస్తుంది. ఇది కాకుండా ఈవెన్ ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా వరకు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే మన మెటబాలిక్ రేట్ ప్రాపర్గా ఉంటుందో అప్పుడు షుగర్ లెవెల్స్ కూడా ప్రాపర్గా మెయింటైన్ అవుతూ ఉంటాయి. ప్లస్ మన తినే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనేది మ్యాచ్ అవుతూ ఉండాలి. కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా రెగ్యులర్ బేసిస్లో మార్నింగ్, నైట్ ఆర్ ఈవినింగ్ ఎప్పుడైనా కుదిరితే అప్పుడు చేసుకోవచ్చు. మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేందుకు అన్నాన్ని మానాల్సిన పని లేదు. బియ్యాన్ని పాలిష్ పట్టించకుండా వండుకుని తినొచ్చు, లేదా పాత బియ్యాన్ని వండుకోవడం మంచిదే. పాత బియ్యంతో పాటు పాత గోధుమలు, రాగులు, సజ్జలు, జొన్నలు వంటి ధాన్యాలను తరచూ తీసుకోవాలి. కాయగూరలు, ఆకుకూరలను ఎక్కువగా తినాలి. ఆహారంలో పీచు పదార్థాలు తప్పకుండా ఉండేటట్టు చూసుకోవాలి. నిర్ణీత సమయాల్లో భోజనం చేయాలి. విందులు, ఉపవాసాలు పనికిరావు. తీయని పిండి పదార్థాలు, వేపుడు వంటకాల్ని బాగా తగ్గించాలి. పాలు, పాలతో చేసిన వంటకాలు, ధాన్యం అంటే సజ్జలు, బార్లీ, కొర్రలు, జొన్నలు, మొక్కజొన్న, మరమరాలు, గోధుమలు, సేమియా వంటి వాటిని తరచూ తీసుకోవచ్చు. నిమ్మ, దానిమ్మ, ఉసిరి, ద్రాక్ష, జామ, బొప్పాయి, యాపిల్ వంటి పండ్లు మధుమేహాన్ని చక్కగా అదుపులో ఉంచుతాయి. వీటిని తరచూ తీసుకోవాలి. తగ్గించుకొని తీసుకోవాల్సిన ఫుడ్స్ ఎలాంటివి అంటే ఇప్పుడు ఫ్రూట్స్ అనేది మనము మీల్ మధ్యలో అనేది తీసుకోవాలంటే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ మధ్యలో లైక్ ఆర్ మేజర్ మీల్స్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ 2 hours తర్వాత కనుక మనం ఫ్రూట్స్ తీసుకుంటే ఎలాంటి షుగర్ లెవెల్స్ పెరగవన్నమాట. సో ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు ఒకటి ఏమి గుర్తుపెట్టుకోవాలంటే రా ఫ్రూట్ యాజ్ సచ్ తీసుకుంటేనే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనం జ్యూస్ ఫామ్లో తీసుకుంటామో దానివల్ల షుగర్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది.
అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదు, కానీ రెగ్యులర్ బేసిస్లో మాత్రం జ్యూసెస్ని అవాయిడ్ చేసుకోవాలి. ఈవెన్ రిఫైన్డ్ ఫుడ్స్ కూడా రెగ్యులర్ బేసిస్గా కాకుండా కొంచెం అప్పుడప్పుడు తీసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. తగ్గించుకోవాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఏంటంటే ఫ్రూట్ జ్యూసెస్ లాంటివి, రిఫైన్డ్ ఫుడ్ ఐటమ్స్ లాంటివి, అవుట్ సైడ్ ఫుడ్ లాంటివి, ఇంకా ఎక్కువ నూనెలో వేపుళ్ళు అలాంటివి అవాయిడ్ చేసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా ఏంటంటే రెగ్యులర్ బేసిస్లో కాకుండా మనము అప్పుడప్పుడు అంటే 15-20 రోజులకు ఒకసారో, నెల రోజులకు ఒకసారో ప్రాసెస్డ్ ఫుడ్స్ కానివ్వండి, ఈ షుగర్ కంటైనింగ్ ఫుడ్స్ కానివ్వండి, ఈవెన్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ చాలా వరకు తగ్గించుకుంటే మనము షుగర్ లెవెల్స్ని చాలా వరకు కంట్రోల్లో పెట్టుకోవచ్చు. మధుమేహంతో బాధపడే వాళ్ళు నిత్యం రాగి మాల్ట్ని తీసుకోవడం చాలా మంచిది. మొలకెత్తిన రాగులలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. రాగుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. పీచు పదార్థం కూడా సమృద్ధిగా ఉంటుంది. ప్రతిరోజు 3 పూటలా 1 లేదా 2 చెంచాల పొడిని గ్లాసు పాలలో కానీ మజ్జిగలో కానీ కలుపుకుని తాగుతుంటే రక్తంలో గ్లూకోజ్ చక్కగా అదుపులో ఉంటుంది. జొన్న పేలాలు, జొన్న రొట్టెలు, వేడివేడి మొక్కజొన్న గింజలు మధుమేహులకు చాలా మేలు చేస్తాయని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. వీటిని తరచూ తీసుకోవాలి. ప్రతిరోజు పండిన తీయని తాజా బొప్పాయి పండును భోజనానంతరం నేరుగా కానీ తేనెతో కలుపుకుని కానీ తినాలి. ఈ అలవాటు షుగర్ జబ్బును చక్కగా అదుపులో ఉంచుతుంది. రీసెంట్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే మనము ఫిజికల్ యాక్టివిటీ మార్నింగ్ ఒక 1/2 అవర్, 45 minutes to 1 hour డిపెండింగ్ అపాన్ వన్స్ బాడీ వెయిట్ ఎప్పుడైతే యాక్టివిటీ చేసుకుంటూ పోస్ట్ మీల్ వాక్ అనేది కంపల్సరీ మనము రెగ్యులర్ బేసిస్ చేస్తుంటామో అప్పుడు చాలా వరకు షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లో వస్తుంటాయి. పోస్ట్ మీల్ వాక్ అంటే ఫుడ్ తిన్న వెంటనే ఒక 5 to 10 minutes రిలాక్స్ అయ్యి మినిమం 10 minutes to maximum of 30 minutes అనేది వాక్ అనేది ఉండాలి. పోస్ట్ మీల్ వాక్ ఎప్పుడైతే చేస్తామో అది ఎక్కువ స్పీడ్గా కాకుండా నార్మల్ వాక్ అనేది చేసుకోవచ్చు. బయటికి వెళ్ళకపోయినా పర్వాలేదు, ఈవెన్ ఇంట్లోనే అటు ఇటు తిరగడము ఒక 10 to 30 minutes అనేది చేసుకుంటూ ఉండాలి. ఇది చేసుకోవడం వల్ల చాలా వరకు షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో వస్తుంటాయి. దీంతోపాటు ఏంటంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్, అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మసిల్ లాస్ అనేది చాలా ఎక్కువగా అవుతూ ఉంటుంది. కాబట్టి ఎవ్రీ ఇయర్ యాజ్ వి ఏజ్, అంటే ఇప్పుడు మన ఏజ్ ఎలా అయితే పెరుగుతూ ఉంటుందో మసిల్ అనేది 1 kg మసిల్ లాస్ ఉంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే అది ఇంకా డబుల్ అవుతుంది. కాబట్టి మంచి ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల మసిల్ అనేది మనము ఎప్పుడైతే మెయింటైన్ చేసుకోగలుగుతామో అప్పుడు వేరే డిసీజెస్ అంటే డయాబెటీస్ లెవెల్స్ ఎక్కువ అవ్వడం వల్ల హార్ట్ అండ్ కిడ్నీ రిలేటెడ్ డిసీజ్ ఏవైతే ఉంటాయో అవి రాకుండా మనం చాలా వరకు కాపాడుకోవచ్చు. సో స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కూడా చాలా వరకు ఇంపార్టెంట్ ఉంటాయి అన్నమాట. అంటే ఎక్స్టర్నల్ వెయిట్స్ కాకుండా కూడా మనం ఎప్పుడైతే మన ఓన్ బాడీ వెయిట్తోనే ఈ స్ట్రెంథనింగ్ అనేది చేసుకుంటూ ఉంటామో అప్పుడు చాలా వరకు మన మసిల్ అనేది మెయింటైన్ చేసుకోగలుగుతాము. పూర్తిగా మానేసేయాల్సిన పదార్థాలు ఏంటంటే ఎక్కువ స్వీట్స్, షుగర్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఇంకా షుగరీ బెవరేజెస్, కార్బోనేటెడ్ బెవరేజెస్, ఇలాంటివి ప్యాక్డ్ ఫుడ్ అనేది మనము పూర్తిగా దూరంగా ఉండాలి. మెంతుల్ని మధుమేహులకు ఒక వరంగా చెప్పుకోవచ్చు. మెంతిపొడి బ్లడ్ షుగర్, బ్లడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడంలో ఎంతో బాగా పనిచేస్తుంది. రోజుకు 25 గ్రాముల మెంతులు అంటే 121/2 గ్రాములు మధ్యాహ్నం భోజనానికి ముందు, మళ్లీ 121/2 గ్రాములు రాత్రి భోజనానికి ముందు నీళ్లతో కానీ మజ్జిగతో కానీ వాడాలి. మెంతుల పొడి తీసుకున్న 15 నుండి 20 నిమిషాల అనంతరం భోజనం చేయాలి. ఇది చక్కెర వ్యాధికి వాడే మందుల పరిమాణాన్ని తగ్గిస్తుంది. అలాగే శరీర బరువు పెరగకుండా చూసుకోవాలి. ప్రతిరోజు కనీసం అరగంట సేపైనా వ్యాయామం చేయాలి. నడవడం, జాగింగ్, బైసైక్లింగ్, బ్యాడ్మింటన్, షటిల్ కాక్ ఆడడం, ఈత కొట్టడం మంచిది. వీలైతే ధనురాసనం, పశ్చిమోత్తాసనం, సర్వాంగాసనం వంటి ఆసనాల్ని సాధన చేయడం మరీ మంచిది. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ జబ్బు చక్కగా అదుపులో ఉంటుంది. పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ చాలా మందికి నిద్రాహారాలు కరువవుతూ ఉంటాయి. బాగా చదవాలని, పరీక్షలు బాగా రాయాలని గంటల తరబడి పుస్తకాలతో కుస్తీలు పడుతూ ఉంటారు. రాత్రిళ్ళు పొద్దు పోయే వరకు చదువుకుంటూనే ఉంటారు. వేళకు భోజనం చేయాలన్న విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. మెలకువగా, చురుకుగా ఉండేందుకు కాఫీ, టీలను మితిమీరి తాగుతూ ఉంటారు. నిజానికి పరీక్షల వేళ చదవటం అనేది ఎంత ముఖ్యమో ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకోవటం కూడా అంతే ముఖ్యమని చెబుతారు నిపుణులు. పరీక్షల వేళ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నిపుణులు చెబుతున్న జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పరీక్షకు ముందు శారీరకంగా, మానసికంగా రెండూ అవసరమే. ఎందుకంటే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి శారీరకంగా చాలాసేపు కూర్చొని చదవాల్సి వస్తుంది. స్ట్రెంగ్త్ అనేది ఒకటి ఉండాలి. దానికి తోడు మానసికంగా కూడా ప్రిపేర్నెస్ రెండూ ఉండాలి.
రెండూ కావాలి అని అంటే వాళ్ళకి ఏకాగ్రత అవన్నీ ఉండాలంటే కూడా వాళ్ళకంటే ముఖ్యమైన పోషక పదార్థాలు ఉండాలి. ముఖ్యంగా గ్లూకోజ్ ఉండాలి. అతను గ్లూకోజ్ ద్వారా ఆక్సిజన్ సప్లై ఇవన్నీ కూడా ఏర్పడుతుంది. బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ తక్కువైనా కూడా నీరసం రావటం, నిస్సత్తుగా ఉండటము, ఫెటీగ్ రావటం వల్ల కూర్చొని చదవలేకపోవటం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. హై కార్బోహైడ్రేటు, ఆ తర్వాత ప్రోటీన్ అనమాట, శక్తివంతమైన ప్రోటీన్స్ ఉండాలి. తర్వాత ఎక్కువ నీళ్లు కూడా తాగాలి. ఎందుకంటే ఈ ఆందోళన ద్వారా, చెమట ద్వారా కూడా నీళ్లు శరీరం నుంచి వెళ్ళిపోతే కూడా నీరసంగా ఉంటుంది. ఆ తర్వాత ముఖ్యమైనది ఆహారంతో పాటు పిల్లలకి మధ్యలో విరామం కూడా ఉండాలి. 1 గంట సేపు చదివిన తర్వాత ఒక 10-15 నిమిషాలు విరామం తీసుకొని సబ్జెక్టు గురించి కాకుండా కొంచెం వేరే మనుషులతో రిలాక్స్డ్గా వేరే విషయాల గురించి మాట్లాడడం కొద్ది మానసికంగా రిలాక్సేషన్ ఉండాలి. ఆ తర్వాత మనుషుల మధ్యలో తిరుగుతూ ఉండాలి. లేకపోతే ఎంతసేపు 24 గంటలు చదువుతూ ఉండటం వల్ల వాళ్ళకి భయాలు వస్తాయి. ఆ భయాల్ని తీర్చడానికి చుట్టుపక్కల ఎవరు ఉండరు. కాబట్టి అట్లాంటివి ఏమీ చెయ్యకుండా మానసికంగా ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకోవాలి. ప్రశాంతంగా ఉండాలంటే ముఖ్యంగా మేము సలహా ఏమిస్తామంటే బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చెప్తాం అనమాట. ప్రాణాయామం చేయటం, లేకపోతే కాసేపు ఎక్కువ టెన్షన్గా ఉంటే మెడిటేషన్ చేయటము. సో ఇవన్నీ ఒక 5-10 నిమిషాలు మధ్య మధ్యలో చేసినట్టయితే ఆ తర్వాత వెళ్ళి ఆందోళనగా ఉన్నప్పుడు అలాగే బలవంతంగా కూర్చొని ఎక్కువ ప్రెషర్ పెట్టుకునే కంటే కూడా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడము, మాట్లాడడము, లేకపోతే స్నేహితులతో ఫోన్లో కలిసి మాట్లాడుకొని కొంచెం వాళ్ళ దగ్గర ధైర్యం తెప్పించుకోవడము, లేకపోతే టీచర్లతో మాట్లాడటం, ఎవరైనా మెంటర్స్ ఉంటారు. ఆ విధంగా మానసికంగా కూడా రిలాక్సేషన్ పొందడానికి ప్రయత్నించాలి. సో ఈ విధంగా శారీరకంగా, మానసికంగా పిల్లలు ఎప్పుడైతే రిలాక్స్డ్గా ఒక పద్ధతిగా ఉంటారో వాళ్ళకి ఆందోళన అనేది రాదు. ఒకవేళ ఆందోళన వచ్చినా కూడా దాన్ని ఈజీగా సమసిపోయేటట్టు చేసుకోగలుగుతారు. రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకునేందుకు మనలో చాలామంది ఆహారపరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఇవాళ చాలామంది కీటో డైట్ను పాటించడానికి మొగ్గు చూపుతున్నారు. భోజన పళ్ళెంలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా, ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే కీటో డైట్ను తీసుకోవటం వల్ల షుగర్ జబ్బు చక్కగా అదుపులో ఉంటుందని, రక్తంలో గ్లూకోజ్ స్థిరంగా ఉంటుందని నమ్ముతున్నారు చాలామంది. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? కీటో డైట్తో నిజంగానే షుగర్ అదుపులోకి వస్తుందా? ఆసక్తికరమైన ఈ విషయం గురించి డాక్టర్ ఏం చెబుతున్నారో ఇప్పుడు విందాం. కీటో డైట్ అనేది మనం ఆహారంలో పిండి పదార్థం యొక్క నిష్పత్తులు తగ్గించి, ఆహారంలో పిండి పదార్థం అనేది భారతదేశంలో దాదాపు 60-65% తీసుకుంటారు. దాన్ని మన ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితేనేమి, మన భారతీయ సంస్థలు అయితేనేమి దాన్ని 55% తీసుకోండి అని చెప్తున్నారు. అంటే 55% పిండి పదార్థం తీసుకోండి, ఒక 25% కొవ్వు పదార్థం తీసుకోండి, 15% మాంసకృతులు తీసుకోండి అని చెప్తున్నారు అన్నమాట. అదే మీరు కీటో డైట్ ఉందనుకోండి, కీటో డైట్లో ఏంటంటే ఈ కొవ్వు పదార్థాన్ని 40%కి, కొన్ని పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో 50%కి పెంచి పిండి పదార్థాన్ని తగ్గించేస్తున్నారు. అంటే పిండి పదార్థం ఓన్లీ 20%, 30% తీసుకుంటున్నారు అన్నమాట. కాబట్టి కొవ్వు పదార్థం ఎక్కువ తీసుకోవటం వలన రక్తంలో గ్లూకోజ్ వెంటనే పెరగదు. కొవ్వు పదార్థం అనేది మళ్ళీ అది గ్లూకోజ్గా మారి రక్తంలో గ్లూకోజ్ కనిపించడానికి కొంత సమయం పడుతుంది. అదే మీరు పిండి పదార్థం తీసుకుంటే అది 5 గంటల లోపు గ్లూకోజ్గా మీకు కనిపిస్తుంది. మీరు కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకున్నట్లయితే వాటిని శరీరం విసర్జించడానికి, వాటిని ఎక్కువగా తీసుకుని దాన్ని వాడుకుని కొంత విసర్జించాలి కదా, బయటికి పంపించాలంటే దాన్ని ఆమ్ల పదార్థాలుగా మారుస్తుంది. అదే కీటోన్ బాడీస్ అంట, అదే కీటో డైట్ అంట. కీటో డైట్ అంటే మన రక్తంలో కీటోన్ బాడీస్ ఎక్కువగా పెరిగేటువంటి ఆహార పదార్థం కీటో డైట్ అనమాట. కీటో డైట్లో శరీరంలో ఆమ్ల పదార్థాలు పెరుగుతాయి అనమాట. pH, మన pHగా దాన్ని కొలుస్తాం మనం. ఆ pH అనేది అది అప్పుడప్పుడు అది 7.2, 7.3 అలా ఉండాలి. అది 6.9 కన్నా కిందకి వెళ్ళిపోయినట్లయితే ప్రమాదకరం అవుతుంది అనమాట. కాబట్టి ఇవన్నీ కొలుచుకుంటూ డాక్టర్ల పర్యవేక్షణలో కీటో డైట్లు చేస్తే కొంతవరకు ప్రయోజనం కలగచ్చు. ఏదైనా కూడా తాత్కాలికమే, కానీ ఇదంతా శాశ్వతంగా డయాబెటీస్ని పూర్తిగా నివారించడానికి, పూర్తిగా నయం చేయడానికి, పూర్తిగా మాయమయ్యేటట్టు చేయడానికి, లేదా బరువు పూర్తిగా నయమైపోయి తగ్గిపోవడానికి కొంతకాలం, కొన్ని సంవత్సరాల పాటు మీకు ఆ కీటో డైట్ వల్ల ప్రయోజనాలు కనిపిస్తాయి. కానీ మరి ఎక్కువ కాలంలో అది వాడటం వలన దాంట్లో ఉన్నటువంటి నష్టాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గ్రహించాలి. గాల్ బ్లాడర్ సమస్యలు అనగానే మనందరికీ ముందుగా అందులో ఏర్పడే రాళ్లే గుర్తొస్తూ ఉంటాయి. నిజమే. అయితే గాల్ స్టోన్స్ లాగే గాల్ బ్లాడర్కు క్యాన్సర్ ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. శరీరంలోని మిగతా అవయవాలకు వచ్చినట్టే పిత్తాశయానికి కూడా క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంటుంది.
దీంతో ఉన్న పెద్ద చిక్కేమిటంటే చాలా మందిలో ఇది పూర్తిగా ముద్రిపోయాకే బయటపడుతూ ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా పరిణమించే గాల్ బ్లాడర్ క్యాన్సర్ గురించి పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో గాల్ బ్లాడర్ ప్రాధాన్యం ఏంటి? మన శరీరంలో లివర్ కింద గాల్ బ్లాడర్ అనే అవయవం ఉంటుందండి. గాల్ బ్లాడర్ ముఖ్యంగా ఏంటంటే లివర్లో తయారైన బైల్ జ్యూస్ అనేది గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతూ ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో కొవ్వు శాతం ఉన్నప్పుడు ఆ చిన్న పేగలో కోలిసిస్టోకైనిన్ అనే ఒక ఎంజైమ్ విడుదలవటం ద్వారా అప్పుడు మనకి ఈ గాల్ బ్లాడర్ని కాంట్రాక్ట్ అయ్యి అక్కడ నుంచి బైల్ జ్యూస్ అనేది మనకి చిన్న పేగలోకి వచ్చి ఈ ఆహారంతో కలిసి మనకి ఈ కొవ్వు శాతం యొక్క దాన్ని అరుగుదలకి జీర్ణశక్తి కోసం ఉపయోగపడుద్ది. కాబట్టి గాల్ బ్లాడర్ ముఖ్యంగా ఏంటంటే ఈ బైల్ జ్యూస్ని ఉంచడం కోసం, తర్వాత మన ఒంట్లో మనం తీసుకునే ఆహారంలో ఈ కొవ్వు పదార్థాల యొక్క అరుగుదల కోసం, జీర్ణశక్తి కోసం ఉపయోగపడుతుంది. గాల్ బ్లాడర్కు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా? తప్పనిసరిగా మన శరీరంలో మిగతా అవయవాలకి అయితే ఎలాగైతే క్యాన్సర్ బారిన పడతామో గాల్ బ్లాడర్లో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందండి. కాకపోతే మిగతా అవయవాల కంటే కూడా ఈ గాల్ బ్లాడర్ క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. గాల్ బ్లాడర్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ముప్పు ఎవరికి ఎక్కువ? కొన్ని రకాల జన్యుపరమైన మార్పుల వల్ల కానీ జీన్ మ్యూటేషన్స్ వల్ల కానీ గాల్ బ్లాడర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటే కనుక ఈ క్యాన్సర్ యొక్క ముప్పు దాదాపు 1 నుండి 3% ఉంటుంది. అదే ఇక స్టోన్స్ యొక్క పరిమాణం 3 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే కనుక ఈ క్యాన్సర్ యొక్క ముప్పు దాదాపు 10 పెరుగుతుంది. అలాగే మన గాల్ బ్లాడర్లో కూడా గాల్ బ్లాడర్ పాలిప్స్ అనేవి ఏర్పడతాయండి. ఈ గాల్ బ్లాడర్ పాలిప్స్ ఉన్నప్పుడు కూడా మనకి గాల్ బ్లాడర్ క్యాన్సర్ యొక్క ముప్పు అనేది కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. అది ఎప్పుడైతే 1 సెంటీమీటర్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే కనుక. వీటితో పాటు కొన్నిసార్లు ఏంటంటే ఈ గాల్ బ్లాడర్లో ఎక్కువ పాటు ఆ బైల్ జ్యూస్ ఉండిపోవటం వల్ల రిపీటెడ్గా ఇన్ఫెక్షన్లు ఏర్పడుతూ ఉంటాయి, కోలిసిస్టైటిస్ అంటూ ఉంటాం మనం. అలాంటప్పుడు ఏంటంటే కనుక క్రానిక్ ఇన్ఫెక్షన్గా ఏర్పడిపోయినప్పుడు కొన్ని బ్యాక్టీరియాల ద్వారా, సాల్మనెల్లా కానీ హెలికోబ్యాక్టర్ ద్వారా కానీ, అప్పుడు కూడా మనకి ఈ గాల్ బ్లాడర్ క్యాన్సర్ బారిన పడే ముప్పు అవకాశం ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే ఈ బైల్ బయటికి రావడానికి కూడా మనకు అంతా డక్ట్ వ్యవస్థ ఉంటుంది. అటు ప్యాంక్రియాస్ నుంచి కానీ, ఇటు లివర్ నుంచి కానీ, గాల్ బ్లాడర్ నుంచి కానీ, ఈ మొత్తం బైల్ సిస్టమ్ డక్ట్ వ్యవస్థలో ఏమైనా అనామలస్ ఏమైనా మార్పులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఈ గాల్ బ్లాడర్ క్యాన్సర్ యొక్క బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గాల్ బ్లాడర్ క్యాన్సర్ను ఎలా అనుమానించాలి? లక్షణాలు ఎలా ఉంటాయి? దాదాపు ఈ గాల్ బ్లాడర్ క్యాన్సర్ బారిన పడినప్పుడు లక్షణాలు అనేవి తక్కువగా ఉంటాయండి. లేకపోతే కనుక మరీ వేగ్గా ఉంటాయి. అంటే స్పెసిఫిక్గా ఈ లక్షణం ఉంటేనే ఈ క్యాన్సర్ ఉందని మనం చెప్పడం కష్టం. దాదాపు ఏంటంటే కనుక వికారంగా ఉండటం కానీ, వాంతి వచ్చినట్టు ఉండటం కానీ, ఊరికనే కొద్దిగా ఆహారం తీసుకోగానే కడుపు నిండిపోయినట్టు ఉండటం కానీ ఎక్కువగా చూస్తూ ఉంటాము. అతి ముఖ్యంగా కొద్దిగా గడ్డ మీకు పెరిగిన తర్వాత ఏంటంటే కనుక కడుపులో పై భాగంలో కుడివైపు ఎక్కువగా నొప్పి ఉండటం కానీ మనం గమనిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మిగతా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్లో కూడా కోలిసిస్టైటిస్ కానీ లివర్లో ఇబ్బంది ఉన్నప్పుడు కూడా చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ గాల్ బ్లాడర్ క్యాన్సర్ యొక్క లక్షణాలు మనకు దాదాపు వేగ్గా ఉంటాయి. అదే క్యాన్సర్ బారిన పడితే కనుక మనకి ఆహారం ఎక్కువగా తీసుకోకపోవటం కానీ, బరువు తగ్గదలు కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. గాల్ బ్లాడర్లో క్యాన్సర్ను ఎలా నిర్ధారిస్తారు? ఎలాంటి పరీక్షలు చేస్తారు? దాదాపు మనం ఏంటంటే కనుక ఎప్పుడైనా కానీ ఆ రోగికి ఏమైనా లక్షణాలు ఉన్నట్లయితే కనుక, కడుపులో నొప్పి రావటం కానీ, కడుపులో పై భాగంలో కుడివైపు నొప్పి ఉన్నట్లయితే కనుక తప్పనిసరిగా మనం అల్ట్రాసోనోగ్రఫీ అనే పరీక్ష చేస్తామండి. ఇది నాన్ ఇన్వేజివ్ పరీక్ష, దాదాపు అన్ని చోట్ల అందుబాటులో కూడా ఉంటుంది. దాంట్లో మనకి గాల్ బ్లాడర్లో ఎలా ఉంది, దాంట్లో ఏమైనా మార్పులు ఉన్నాయా, ఎక్కువ బైలు అలా స్టేసిస్ అయిపోయి ఉందా, లేదంటే దాంట్లో ఏమైనా పాలిప్స్ కానీ, లేదా స్టోన్స్ కానీ, లేదంటే గడ్డలు కానీ ఉన్నాయి అనేది తెలుస్తుంది. కాబట్టి అల్ట్రాసోనోగ్రఫీ అనేది మొదటి పరీక్ష అండి. మనకి ఒక ఉజ్జాయింపుగా అవగాహన ఇవ్వడానికి అల్ట్రాసోనోగ్రఫీ మనకి సహాయపడుతుంది. దాని తర్వాత ఏంటంటే కనుక కాంట్రాస్ట్ ఎన్హాన్స్డ్ సిటీ స్కాన్. ఈ సిటీ స్కాన్ పరీక్ష ద్వారా మనకి ఇంకా స్పష్టతతో ఆ గాల్ బ్లాడర్ బాగానే ఉందా, లోపల ఏమైనా గడ్డలు ఉన్నాయా, స్టోన్స్ ఉన్నాయా, పాలిప్స్ ఏమైనా ఉన్నాయా, దాని యొక్క పరిణామం ఎంత మనకి, దాంతోపాటు అది చుట్టుపక్కల అవయవాలకి ఏమైనా పాకిందా లేదా కూడా మనకు తెలుసుకోవచ్చు. అదే ఒకవేళ క్యాన్సర్ అని చెప్పి బాగా మనకి నిర్ధారణ ఉన్నట్లయితే కనుక పెట్ సిటీ స్కాన్ పరీక్ష ద్వారా కూడా మనం మిగతా ఎంత స్టేజ్లో ఉందనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ముందుగా ఎప్పుడైనా మనం స్కానింగ్ చేసి మనకి అక్కడ ఏమైనా గడ్డలు కానీ స్టోన్స్ కానీ ఉన్నట్టయితే కనుక మనకు అనుమానం, తప్పనిసరిగా తొలి దశలో అయితే కనుక మనం ఎఫ్ఎన్ఏసి పరీక్ష అండి, సూది పరీక్ష ద్వారా మనం దాన్ని నిర్ధారించుకోవచ్చు. దాంతోపాటు ఏంటంటే మనం కొన్నిసార్లు బయాప్సీ పరీక్ష కూడా చేస్తూ ఉంటామండి. గాల్ బ్లాడర్ క్యాన్సర్కు చికిత్స ఎలా ఉంటుంది?
మనం ఆపరేషన్ అయ్యే అవకాశం ఉంది, ఆపరేషన్ చేస్తే కనుక అది మొత్తం తీసివేసేయాలండి. ఎందుకంటే సగం చేసి సగం తీసినట్టు కనుక దానివల్ల ప్రయోజనం ఉండదు, ఇంకా కాంప్లికేషన్లు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఎన్ బ్లాక్ రిసెక్షన్ అంటాం. ఎన్ బ్లాక్ రిసెక్షన్ అంటే మొత్తం రాడికల్ కోలిసిస్టెక్టమీ, ఆ గాల్ బ్లాడర్ మొత్తాన్ని రిమూవ్ చేసి పక్కనున్న లివర్లో కూడా ఒక 2 సెంటీమీటర్ మార్జిన్ వరకు మనం తీసుకుని దాని చుట్టుపక్కల ఉండే లింఫ్ గ్రంథులు కూడా మనం తీసివేసినట్లయితే కనుక ఈ ఆపరేషన్ పద్ధతి ద్వారా మనం ఆ గాల్ బ్లాడర్ క్యాన్సర్ని పూర్తిగా మనం తీసివేసేయచ్చు, తర్వాత నయం కూడా చేసుకోవచ్చు. ఈ ఆపరేషన్ పద్ధతిగా కూడా మనకి ఏంటంటే ఈ రోజుల్లో ఓపెన్ పద్ధతే కాకుండా లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా కానీ లేదంటే రోబోటిక్ పద్ధతి ద్వారా కూడా మనం కాంప్లికేషన్స్ అనేవి తక్కువతో మన ఆపరేషన్ సక్సెస్ అనేది మనం పెంచుకోవచ్చు. ఇదే ఆపరేషన్ తర్వాత మనకి స్టేజ్ అనేది కూడా తెలుస్తుందండి, పెథలాజికల్ స్టేజ్. అది చూసి మనం బాగా తొలి దశలో ఉన్నట్లయితే కనుక మనకి ఇంకా ఏ ట్రీట్మెంట్ కూడా అక్కర్లేదు. అదే కొన్ని తర్వాత దశ వచ్చినట్లయితే కనుక మనం 1 సంవత్సరం పాటు మనం ట్యాబ్లెట్లు ఇచ్చుకున్నట్లయితే కూడా తిరిగి వచ్చే అవకాశం అనేది తక్కువ ఉండి పూర్తిగా నయం చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనం ఆ జబ్బును కనుక్కునేటప్పటికే మనకి అది పక్కన లివర్కి పాకటం కానీ మిగతా అవయవాలకు పాకటం అనేది చూస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఏంటంటే మనం సిస్టమిక్ ఇమ్యునోథెరపీ కానీ కీమోథెరపీ కానీ మనం పెట్టుకున్నట్లయితే కనుక అవి మామూలుగా మెడికల్ మెడిసిన్స్ అండి. దాదాపు ఆ రోగి యొక్క ఆయుర్దాయం కూడా మనం కొన్ని సంవత్సరాల వరకు కూడా పెంచుకొని జాగ్రత్తగా వాళ్ళు బాగుండేట్టు చూసుకోవచ్చు. తొలి దశలో గుర్తిస్తే ఎలాంటి క్యాన్సర్ను అయినా మనం జయించవచ్చు. గాల్ బ్లాడర్ క్యాన్సర్ విషయంలోనూ అంతే. పొట్టలో కుడివైపు భాగంలో నొప్పి, బరువు తగ్గిపోవటం, పొట్టంతా ఉబ్బరంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన పరీక్షలు చేయించుకోవాలి. చికిత్స త్వరగా మొదలు పెడితే ఈ క్యాన్సర్ నుంచి సులువుగానే బయటపడవచ్చు. చిన్న చిట్కా మీకోసం. సంతానం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు పిప్పళ్ళు, సొంటి, మిరియాలు, నాగకేసరాల్ని సమభాగాలుగా తీసుకొని వాటిని చూర్ణంగా చేయండి. తర్వాత పావుతులం పొడిని 1 చెంచా ఆవు నెయ్యితో కలిపి నిత్యం తీసుకోవడాన్ని అలవాటు చేసుకోండి. శరీరంలో గర్భధారణకు అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి.